నిరుద్యోగుల కాలర్ పట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ కంఠాన్ని నలుపుతా ఉన్నారు. ఆ రోజు మీరు అండగా ఉంటామన్నారు, కానీ ఈరోజు ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. మీరు ఎంత అణిచివేస్తే తిరుగుబాటు అంత తీవ్రమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను నిరుద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు జీవోను రద్దు చేసేంత వరకు మేము ఓజీలాగా రణమెత్తుతూనే ఉంటాము, రణరంగాన్ని సృష్టిస్తాము, వేటాడుతాం, వెంటాడుతాము. తప్పకుండా మీరు దిగి వచ్చేంత వరకు తప్పకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిరుద్యోగ యువతను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ గ్రూప్లల్లో ఒక ఇద్దరు యువకులు మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పి పెట్టడం జరిగింది. నాకు కొంతమంది ఫోన్ చేస్తే నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి, మీరు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనం పోరాడాలి, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం నింపేటువంటి ఒక ప్రయత్నం చేశాను. అదేవిధంగా కేటీఆర్ గారితో కూడా మాట్లాడించడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే విధంగా తప్పకుండా మేము పోరాడతాం, మీ వెంట నిలుస్తాం, మీకు అండగా నిలబడతాము, తప్పకుండా మీకు జాబ్స్ వచ్చే విధంగా మేము చూస్తాము, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా మరి ఇప్పుడు పార్లమెంటు సెషన్లు ఉన్నాయి. పార్లమెంటు సెషన్ల సందర్భంగా కూడా మేము యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను కలవండి, వాళ్ళని నిలదీయండి. మీ ఓట్లతోనే వాళ్ళు గెలిచిళ్ళు కాబట్టి వాళ్ళని నిలదీయండి. మేము ఓట్లేస్తే మీరు ఎంపీలుగా గెలిచిళ్ళు, మీరు ఎంపీలుగా గెలిచి ఏం చేస్తున్నారు? ఆ పార్లమెంటు సాక్షిగా, ఆ పార్లమెంటు వేదికగా మీరు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ప్రశ్నించారు? అదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి వారు మేము జాబ్స్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిండ్రు, జియో 46ను రద్దు చేస్తామని ప్రామిస్ చేసిండ్రు కదా, ఆ రాహుల్ గాంధీని ఎందుకు ప్రశ్నించరు అని చెప్పేసి మీరు నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా యువత అందరూ కూడా నేను పిలుపునిస్తాను.